నమస్తే, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. ఎన్ని దారుణాలు సార్. ఇన్ని బిగ్ బాస్ సీజన్స్లో ఏమైనా ఈగోయిస్ట్ బ్యాచ్ ఉందంటే అది ఇదే. రితు ఏమో నేను యాక్సెప్ట్ చేయను అంటది, ఫ్లోరా ఏమో అపాలజీ చేయదు, కెప్టెన్ మాట వినని ఓనర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పాలిటిక్స్ తీసుకోండి. ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళపైన ఎవరు ఉంటారు? సీఎం ఉంటాడుగా. సీఎం చెప్పినట్టు ఎమ్మెల్యేలు అనాలి కదా. అదేం లేదు, కెప్టెన్ టెంపరీ ఓనర్, ఆవిడ చెప్పేది మేము వినాల్సిన అవసరం లేదు. మేము కూడా కో ఓనర్స్, మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. కెప్టెన్ మాకంటే ఎక్కువేం కాదు. ఏంటో ఇది తలనొప్పి. ఈ బిగ్ బాస్ హౌస్లో నవదీప్ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో లిస్ట్ తెస్తే బెస్ట్ టు వర్స్ట్ అందులో నెంబర్ 1 ఉండేది నవదీప్. నవదీప్ ది బెస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ టిల్ నౌ. అలాంటి నవదీప్ గారి మీద నాకు రెస్పెక్ట్ అనేది చాలా ఉండేది, అడ్మిరేషన్ కూడా ఉండేది. సడన్గా ఆయన మీద డౌట్ మొదలైంది. ఏంటి ఈయన శ్రీజన్ సెలెక్ట్ చేసింది, ఈయన శ్రీజన్ సెలెక్ట్ చేసి మన మీద ఎలా రుద్దుతున్నాడు ఏంటి అనే ఒక పాయింట్ అనేది నా మనసులో వచ్చింది. అలాంటి నవదీప్ గారు ఇలాంటి శ్రీజన్ సెలెక్ట్ చేశారా అని. ఏమో ఎందుకు సెలెక్ట్ చేశారా ఏంటో, తలనొప్పి తప్ప ఏం లేదు. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కానీ శ్రీజ అసలు లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత అలర్చిందంటే సంజన గారి మీద నోరేసి పడిపోవడమే. ఇది ఫ్రీ చేసిన ఆర్టీసీ బస్సుల్లో లేడీస్ పడిపోతారు చూసారా మిగతా ప్యాసింజర్ల మీద, అలా పడిపోతుంది ఆవిడ. పాయింట్ ఉన్నా లేకపోయినా లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ చిన్నగా కనిపిస్తున్నాను కాబట్టి వాయిస్ అయినా గట్టిగా ఉండాలి, అప్పుడే నేను కనబడతాను, అప్పుడే నా మాట వింటారు అనేసి మాట్లాడింది ఆవిడ. మేబీ అదే ఎజెండాతో వచ్చినట్టుంది. తలనొప్పి. వీకెండ్ ఎపిసోడ్లో కూడా అండి తెగ రెచ్చిపోయారు. నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు కూడా సంజన గారి మీద కెప్టెనే వర్స్ట్, కెప్టెనే అలాంటిది, కెప్టెన్కి అగెన్స్ట్ ఇష్టం వచ్చినట్టు వాగేశారు. అక్కడ ఏంటంటే సంజన గారికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేదు వీకెండ్ ఎపిసోడ్లో. సంజన గారికి కూడా తప్పులు ఉన్నాయి, ఆవిడకి మరీ అంత సపోర్ట్ ఇవ్వకూడదు. సపోర్ట్ ఇస్తే మేబీ ఇంకో కౌశల్ లాంటి బిగ్ బాస్ తయారవుతుంది అనుకున్నారేమో. మరి సంజన గారిని కొంచెం డౌన్ అయితే చేశారు వీకెండ్ ఎపిసోడ్లో. ఆవిడ డౌన్ అవడమేమో కానీ శ్రీజ గారు రెచ్చిపోయారు. ఓకే అంటే సంజన గారు మనం అనుకున్నట్టు బ్యాడ్ అయ్యారు, మనం రెచ్చిపోదాం అనేసి ఒక మైండ్ సెట్ వచ్చింది ఆవిడకి. ఇంకా రెచ్చిపోతుంది. సంజన గారు కూడా అండి కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంచెం నెగిటివ్ అయ్యారు కదా వీకెండ్ ఎపిసోడ్లో, కొంచెం ఒక 10% మేబీ. అది కొంచెం ఆవిడ థాట్ ప్రాసెస్ని ఏమన్నా మార్చిందా అనేసి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ ఇదివరకు చాలా క్లారిటీ ఉండేవాళ్ళు, ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్లో కొంచెం అటు ఇటుగా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. స్టాండ్ తీసుకోవాల్సిన చోట అంత స్ట్రాంగ్గా తీసుకోవట్లేదేమో, బికాస్ ఆవిడకి అంత కొంత డౌట్ వచ్చిందేమో, నెగిటివ్ వెళ్తుందేమో తన క్యారెక్టర్ అనేసి నాకు అనిపిస్తుంది. శ్రీజ గారు ఓవర్ యాక్షన్ అండి. థమ్స్అప్పే చూసుకోలేదు, హౌస్ని ఎలా చూసుకుంటారని నాగార్జున గారు అంటే ఎలా అంట వెనకాల కూర్చొని. బాబాయ్ ఇరిటేటింగ్ బిహేవియర్. సంజన గారు ఆవిడ మీద 100 రెట్లు బెస్ట్. పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడతారు, అలాగే ఎవరిని డిమీనింగ్గా మాట్లాడరు. ఒక అసభ్యంగా మాట్లాడడం కానీ, చిరాగ్గా మాట్లాడడం కానీ, సిగ్గు లేదా అని సృష్టి వర్మ గారు అన్నా కానీ ఆవిడ మీద కూడా అంత సీరియస్ అవ్వలేదు ఆవిడ. నువ్వు అలా అనకూడదు, నువ్వు మాట్లాడి తప్పు అన్నారే తప్ప. ప్రతి ఒక్కరితో అలా ఉంటారండి ఆవిడ. ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడే తప్పు అయితే మీరు మాట్లాడే తప్పు అనే చెప్తారు తప్ప, అలా మాట్లాడకూడదు అని చెప్తారు తప్ప. ఆవిడ రివర్స్లో బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడింది ఎప్పుడూ లేదు. సంజన ఈజ్ మచ్ బెటర్ దాన్ శ్రీజ. ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. శ్రీజని ఓవర్ చేస్తున్నాం అనేసి పవన్ అన్నాడు, అలాగే ఓవర్ అవుతుంది చూసుకొని రీతు కూడా చెప్పింది. మేబీ అందుకే అనుకుంటా మంగళవారం ఎపిసోడ్లో శ్రీజ పాత్ర అంత లేదు అంటే, మేబీ నామినేషన్స్ కాబట్టి అలా అయి ఉండొచ్చు కూడా. రేపటి నుంచి తెలుస్తుంది ఏంటనేది, అదే వెన్స్డే నుంచి తెలుస్తుంది ఏంటనేది. ఆ పవన్ అంటున్నాడు, డిడ్ యూ టార్గెట్ సంజన గారు, అందుకే అలా మాట్లాడారు మీరు అనేసి శ్రీజతో అంటున్నాడు పవన్. అంతలా ఓవర్ చేసింది శ్రీజ గారు అండి. మండే ఎపిసోడ్లో ఇప్పటికీ నేను కెప్టెన్ గారు మాట వినను, ఆర్డర్ చేసేటట్టు అయితే నేను అసలు వినను,
అనేసి అంటున్నారు. సజ్జన్ ఏమో నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను అంటే, మీరు ఆర్డర్ చేశారు కదా ఫ్లోరాసానికి మీరు లగేజ్ తీసుకురమ్మని. అరే ఆవిడకి ఎవరికో ఆర్డర్ ఇస్తే మీరు వెనకపోవడం ఏంటండి బాబు? మీతో ఎలా ఉన్నారనేది కదా కావాలి. మీకు ఆర్డర్ చేశారు, ఆర్డర్ చేయడం అనేది జెన్యున్గా ఉంటే పాటించండి. కెప్టెన్ అనేవాడు ఆర్డర్ చేయడంలో నష్టం లేదు, తప్పు లేదు. మీరు పాటించకపోవడం మీ ఇష్టం. మీరు చేసేదాన్ని బట్టి ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ రియాక్షన్ బట్టి మీరు హౌస్లో ఉంటారా లేదనే తెలుస్తుంది. ఆవిడ కరెక్ట్ పాయింట్ మాట్లాడలేదు సంజన గారు, చాలా డామినేటింగ్గా ఉన్నారు అంటే ఆడియన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. లేదు ఆవిడ బాగానే ఆర్డర్ చేసింది, ఈవిడే వినట్లేదు, వినాల్సిన చోట కూడా వినట్లేదు అంటే సంజన గారు సపోర్ట్ చేస్తారు. మీకు అక్కడ ప్రాబ్లం అంటే మీ విషయంలో ఉండాలి. ఫ్లోరసానికి ఆర్డర్ చేశారు కాబట్టి ఇలాంటి కెప్టెన్ మాటలు నేను విన్ను. అరే మీకేం ఆర్డర్ ఇచ్చారో అది వినండి, అది వినాలా వద్దా మీరు చూసుకోండి. ఆర్డర్ కరెక్ట్ కాదు ఆడియన్స్ చూసుకుంటారు. హరీష్ గారండి, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి బాబు ఆయనతోటి. ఆయన ఇది విన్నాడో లేదో తెలియదు కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు అనే మాట వినుంటాడు ఆయన. వినుంటే ఎంత ల్యాగ్ చేయడు హౌస్లో. అరే నేను ఫుడ్ తిన్నంటాడు, నేను వాటర్ తాగనంటాడు, ఇలాగా ఉంటానంటాడు, హౌస్ నుంచి వెళ్ళే వరకు ఎలా ఉంటానంటాడు. అసలు దేనికండి, దేని గురించి? ఏముందని మీకు సపోర్టు, ఏం పాయింట్ ఉందని మీకు? అడ్డంగా దొరికిపోయారు. అసలు రెడ్ ఫ్లవర్ అన్నమాట ఆడియన్స్కి కూడా అంత రిజిస్టర్ అవ్వలేదు నాకు తెలిసి. గుండంకులు అనేది ఎక్కువ రిజిస్టర్ అయింది. మీరు చేసిన హడావుడి అలా ఉంది కాబట్టి. మీరు అన్న రెడ్ ఫ్లవర్ని ఇమాన్యుల్ పెద్ద పట్టించుకోలేదు, ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు, అంత హైలైట్ అవ్వలేదు అది. ఎప్పుడైతే వీకెండ్ ఎపిసోడ్లో రెడ్ ఫ్లవర్ అనేది దొరికిపోయారో యాక్సెప్ట్ చేసి సారీ చెప్పేసి కామ్ అయిపోతే సరిపోద్ది. అది నా ఇంటెన్షన్ అది కాదంటాడు ఆయన, సారీ చెప్తాడు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియోలో. రెడ్ ఫ్లవర్ అనేది ఇంకా దానికి తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఈయనకి, అలాగే మాట్లాడేట్టు డబుల్ మీనింగ్ అయితే వచ్చిందని హౌస్ మేట్స్ కూడా చెప్పిన తర్వాత, ఈవెన్ కామనర్స్ చెప్పిన తర్వాత కూడా లేదు నేను రెడ్ ఫ్లవర్ అన్నమాట దాని గురించి వాడలేదు, నా ఇంటెన్షన్ అది కాదు, మీరు అలా అనుకుంటే నాకు సంబంధం లేదు. ఏంటయ్యేది? నా ఇంటెన్షన్ అది కాదని తప్పించుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. లైక్ ఫ్రీ బర్డ్ సంజన గారు నిజంగా ఆవిడ ఇంటెన్షన్తో అనలేదని నేనే రివ్యూలో చెప్పాను. నాకు కూడా అలా అనిపించింది, ఆవిడ ఇంటెన్షన్తో అనలేదని. అలాంటి వర్డ్స్కి మీరు ఇంటెన్షన్తో అనలేదని అంటే ఒప్పుకుంటారు జనాలు. ఇలా రెడ్ ఫ్లవర్ లాగా రెడ్ ఫ్లవర్ విషయంలో దొరికిపోతే ఎవ్వరు వినరు. అక్కడ స్కోప్ లేదు కవర్ చేయడానికి, అక్కడ స్పేస్ లేదు. మీరు కావాలని క్రియేట్ చేసుకున్నా అవ్వదు, వేస్ట్ కదా, దొరికిపోయారు అడ్డంగా. ఇంకొకటి జోక్స్ వేయగానే నా మీద వేయకండి. అరే మీరు ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు, అది కూడా ఒక ఇమాన్యుయల్ లాంటి కమెడియన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు మీ మీద కూడా జోక్స్ పడడానికి రెడీగా ఉండాలి, తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడే ఫ్రెండ్షిప్ పండుతుంది. మన ఫ్రెండ్స్ బ్యాచ్లోనే చాలామంది మన మీద జోకులు వేసే వాళ్ళు కూడా ఉంటారు. లేదు నాది ఆ స్థాయి, నాది హీరో స్థాయి, నాది కమెడియన్ స్థాయి కాదు, నా మీద జోకులు వేస్తే నేను ఊరుకోను తట్టుకోను అంటే అది ఫ్రెండ్షిప్పే కాదు. ఫ్రెండ్షిప్లో గివ్ అండ్ టేక్ ఉండాలి, అంతేగాని నేను ఇది నువ్వు నా మీద వేయకు, పక్కోడి మీద వేసి నన్ను నవ్వించు, ఇది చల్లవండి. పైగా ఈయన అంటాడు నేను వీకెండ్ నాగార్జున గారి ఎపిసోడ్లో నేను ఫ్రెండ్షిప్ కోసం రాలేదు ఇక్కడికి అంటే, మిగతా మీ ఫ్రెండ్స్తో హరిత హరీష్ అనిపించుకో, అర్హత సాధించుకో, నేను హరిత హరీష్ అని పిలుస్తా అనేసి నాగార్జున గారు అంటే, నేను ఇక్కడ ఫ్రెండ్షిప్స్ కోసం రాలేదు అంటాడు ఆయన. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? బయటకు వచ్చిన తర్వాత ఒకసారి గూగుల్ చేయండి. ఫ్రెండ్ అంటే ఏంటి? ఎవరితో అయినా ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ, మన సీక్రెట్లు కానీ, మన ఇష్టాలు కానీ చెప్తున్నామంటే, ఒకరితో షేర్ చేసుకుంటున్నామంటే ఫ్రెండ్ అన్నట్టే. ఒక స్ట్రేంజర్తో చెప్పుకుంటారా మీరు మీ ఇష్టాలు, మీ పగలు, మీ కోరికలు, మీ మీకు ఎవరైనా చెప్పుకుంటారా? మీ స్ట్రేంజర్కి చెప్పుకుంటారా? ఒకరితో ఇవన్నీ షేర్ చేసుకుంటేనే అక్కడ ఫ్రెండ్ అయినట్టు. మీరు ప్రియతో మాట్లాడుతూ చెప్పారు, ఇది ఇద్దరు మగవాళ్ళు ఒక ఆవిడ అనుకున్నాను, ముగ్గురు ఆడవాళ్ళు అనేసి అనుకుంటున్నాను అనేసి స్టేట్మెంట్ పాస్ చేశారు. అది క్వశ్చన్ అని ఎలా అంటారు? స్టేట్మెంట్కి క్వశ్చన్కి తేడా తెలియనంత ఎర్రోళ్ళు అయితే కాదు ఆడియన్స్, అది గుర్తుపెట్టుకోండి మీరు. నా పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతా అంటారు మీరు. అసలు పాయింటే లేదు మీ దగ్గర మాట్లాడడానికి. ఉన్న పాయింట్లన్నీ నెగిటివ్ పాయింట్లు, రివర్స్ పాయింట్లు, బేస్లెస్ పాయింట్లు, పాయింట్లెస్ పాయింట్లు. మీరు ఎలా చెప్తారు? టైం వచ్చినప్పుడు మాట్లాడడానికి ఏం లేదు అసలు మీ దగ్గర. అందుకే బిల్డప్ తప్ప ఏం లేదు. బిల్డప్ బాబాయ్, గుండు అంకుల్ అన్నాడు కానీ మీరు యాక్చువల్గా బిల్డప్ బాబాయ్. మీరు హౌస్ నుంచి బయటకు వచ్చేలోపు
మీకు ట్యాగ్ పడడం ఖాయం, బిల్డప్ తప్ప ఏం లేదు ఈయన దగ్గర అనేసి. నా టైం వచ్చినప్పుడు నేను చెప్తా, అమ్మాయిలు అబ్బాయిలు సమానం అంటారు. ఓ పక్కనేమో భరణి గారిని ఎమ్మెన్యేల్ని అమ్మాయిలతో పోలుస్తారు. తన జోకలు అమ్మాయి ఆడవిడ అనుకున్నాను, వీళ్ళిద్దరు కూడా ఆడవాళ్ళే. నేను మాట్లాడుతున్న ముగ్గురు ఆడవాళ్ళతో అనుకుంటున్నాను అంటే ఏంటి? అక్కడ ఆడవాళ్ళని లోకు చేసినట్టే అండి. నాకు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ అంటాడు, మగవాళ్ళని ఆడవాళ్ళతో కంపేర్ చేస్తాడు, తక్కువ అంటాడు. మీకే క్లారిటీ లేదు. ఈగో నా మీద కాదు, పక్కోడి మీద జోక్ వేయాలనేది ఈగో. ఈగో ఉన్న చోట ఫ్రెండ్షిప్ ఏముంటుందండి? మీరు అన్ఫిట్ ఫర్ ఫ్రెండ్షిప్ అంతే. ఎలాంటివి యాటిట్యూడ్ ఉంటాయి, ఎలాంటి మైండ్ సెట్ ఉంటాయి. మళ్ళీ అందరూ ఫేక్, అందుకే నేను మాస్క్ వేసుకుని నేను ఒక్కడనే ఉంటాను. బాబాయ్ యాక్సెప్ట్ చేయండి. ఇమ్ము గారిని రెడ్ ఫ్లవర్ అన్న విషయం, ఇంటెన్షన్ అన్నీ కరెక్టే, తప్పు జరిగిపోయిందనేసి ఒప్పుకోండి మనస్ఫూర్తిగా. బయట చెప్పాల్సిన పనిలా, కనీసం మీలో మీరు అనుకోండి, అప్పుడైనా కొంచెం క్లియర్గా ఉంటారు. ఈగో నా మీదకి వచ్చేసిందా, నేను దొరికిపోయానా? లేదు, నేను కవర్ చేసుకోవాలి, నేను ఉత్తముణ్ణి, నేను పురుషోత్తముణ్ణి. పనవో దొరికేశారు, కెమెరాలు ఉంటాయి, బయట వెళ్తాయి అనుకుంటా, కెమెరాలు ఉండవు కాబట్టి. మీలంటూ బొచ్చెడు మంది ఉంటారు బయట అనేసి నేను అనలేదని మాట అన్న తర్వాత ఒకలాగా, అనకముందు ఒకలాగా. కానీ ఇది రికార్డెడ్ ఫుటేజ్ ఉన్న బిగ్ బాస్ హౌస్. ఇక్కడ మీరు ఏది మాట్లాడినా క్లియర్గా ఆడియన్స్కి తెలుస్తుంది, కన్వే అవుతుంది. ఇక్కడ మీరు ఎంత దాచినా కష్టమే. మీరు బయట లైఫ్లో అలా ఉంటారేమో, ఒక మాట అనేసి నేను అనలేదని, నా ఇంటెన్షన్ అది కాదను, బయట అలవాటు అనుకోండి మీకు, అందుకే అది లోపల కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది. కానీ బిగ్ బాస్ హౌస్లో డిఫరెంట్. మీరు ఏమనుకున్నా, ఏం మాట్లాడినా అంత ప్రొజెక్ట్ అవుతుంది, అంత రికార్డ్ అవుతుంది. మీరు ఒక్కసారి వదిలిన మాట వెనక్కి తీసుకోలేరు. మీరు స్లిప్ అయితే యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్, వేరే చాయిస్ లేనే లేదు మీకు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఒక పేరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు, కానీ అది ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. బకెట్ బార్గో, పూర్తి పేరు చెప్పట్ల, బకెట్ బార్గో. మీరు ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. ఆ లవ్ ఫుడ్ గాడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎంత పెద్ద వీడియో, గంట అరగంట ఉంటుంది. నేను చూసాను మొత్తం వీడియో, అసలు 1 సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూశాను నేను ఆ వీడియో. అసలు ఏంటి, ఒక సైడ్ వినేసి నమ్మకూడదు అని చెప్పి 2 సైడ్లు వినాలని చెప్పి నేను మొత్తం వీడియో చూసాను. వీడియో అంతా చూసిన తర్వాత నిజమేనా, ఏం తప్పు చేసి ఉండడా, ఎంత జెన్యున్గా చెప్తున్నాడంటే ఏం చేసి ఉండకపోవచ్చేమో, బెనిఫిట్ ఆఫ్ డౌట్ నాకు వచ్చింది. 100% నేను నమ్మలేకపోయాను తప్పు చేయలేదని. కాకపోతే నాకు డౌట్ వచ్చింది, తప్పు చేయలేదేమో, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పైగా ఆ వీడియోలో మీకు నంబర్ ఆఫ్ ఎమోషన్స్ కనబడతాయి. ఒక బాధ, ఒక ఇది అంతా చూసి అయ్య బాబాయ్ నిజంగా తప్పు లేదేమో, అందుకే ఇలా అలాంటి వీడియో పెట్టాడు, తప్పు లేకుండా ఇలాంటి వీడియో అలా చేస్తారులే, ఎంతో కొంత మిస్టేక్ ఉన్నా లేకపోయినా ఎంతో కొంత కరెక్టేనేమో ఈ అబ్బాయి అనుకున్నప్పుడు. ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చిందో అప్పుడు బొమ్మ ఎగిరిపోయింది నాకు బొమ్మ ఇడిపోయింది అంటారు చూడు, అలా. ఏంటి ఇంత చేసినోడు అలా వీడియో తీసాడా ఇంత ధైర్యంగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద? అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అనుకుంటే హరిత హరీష్ లాంటి వాళ్ళకి, హరీష్ లాంటి వాళ్ళకి బాబాయ్ ఉండాలండి బాబు. మీలాంటి వాళ్ళు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే. ఆ బిగ్ బాస్ ఇవన్నీ పిలిచినప్పుడు కన్ఫెషన్ రూమ్కి హరీష్ గారు ఒక మాట అంటారు, నేను లైఫ్లో ఎంతో చూసేసాను, చూసి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనేసి వచ్చాను, ఇక్కడ అందరూ ఫేక్ ఉన్నారు, బయటలాగా ఇక్కడ ఉన్నారు అనేసి అన్నారు. మీరు వెళ్ళింది బిగ్ బాస్ హౌస్కి అండి, మీరు వెళ్ళింది ఏమి స్వర్గానికో నరకానికో కాదు, అక్కడ ఉండేది మనుషులే. మీరు వెళ్ళింది బిగ్ బాస్ హౌస్కి, అక్కడ ఉండేది కూడా బయట ఉండేలాంటి మనుషులే తప్ప ఇంకా మీరు అనుకునే ఫేక్ పీపుల్ బయటే ఉండడం, అక్కడ ఉండకపోవడం ఇలాంటివి ఎక్కడ జరగవు. ప్రతి చోట మనుషులు ఒకటే. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, అంటే ఇది హరీష్ గారిని ఉద్దేశించి హరీష్ గారికి మాత్రమే కాదు, మొత్తం పబ్లిక్ అందరికి కూడా. చాలామంది అంటారు నేను జరిగినంత మర్చిపోయి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను, ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడం అంటే ఏంటండి?
ఆ రోజు ఫ్రెష్గా స్నానం చేసి, ఫ్రెష్గా తలస్నానం చేసి, ఫ్రెష్గా గుడికి వెళ్ళో లేక చర్చ్కి వెళ్ళో మసీద్కి వెళ్ళో స్టార్ట్ చేయడం కాదు ఫ్రెష్ స్టార్ట్ అంటే. గతాన్ని మర్చిపోయినా మర్చిపోకపోయినా ఫ్యూచర్కి సిద్ధంగా ఉండాలి. అది ఫ్రెష్ లైఫ్ అంటే. ఫ్రెష్ స్టార్ట్ అంటే అది. ఓకే, జరిగింది, ఇలా జరిగింది, నెక్స్ట్ ఏంటి, నేను ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, లైఫ్ ఎలాంటి ఆపర్చునిటీస్ నాకు త్రో చేయొచ్చు, ఎలాంటి ఇబ్బందులు నన్ను పడేయచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నేను ఈసారి పడకూడదు, ఎలాంటివి ఉన్నా ఎదుర్కోవాలి, ఎలాంటివి ఉన్నా సాధించాలి అని ప్రిపేర్డ్గా అయ్యి ముందుకెళ్ళి ఒక అడుగు వేయడమే ఫ్రెష్ స్టార్ట్ అంటే. అంతేగాని ఆ రోజుకి లేచి స్నానం చేసి ఫ్రెష్ స్టార్ట్ అనుకోవడం, మళ్ళీ వెళ్ళి ఇబ్బందులు పడగానే అబ్బా ఏంట్రా ఇది అనుకోవడం, ఇది కాదు ఫ్రెష్ స్టార్ట్ అంటే. ఈయన అంటాడు ఫ్రెష్ స్టార్ట్ చేశాను అంటాడు, హౌస్లోకి వచ్చి పడిపోయాను అంటాడు, ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్ అంటాడండి. అయ్యో, ఆ స్ట్రెంత్ ఏమైంది? ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్ అంటే సరిపోదు. ఈయన చెప్తున్నాను కదా, మాటలు తప్ప ఏం లేదు, బిల్డప్ బాబాయ్ అనడం ఖాయం. స్ట్రాంగ్ అంటాడు, స్ట్రెంత్ చేపించడు, స్ట్రాంగ్గా ఉండడు, అన్నమానేడు మన స్ట్రెంత్ అంటే. ఓకే, అలిగి అన్నమానేయడం ఒక పద్ధతి, ఈయన ఆ ఉద్దేశంతో కాదు, ఏదో ఉద్దేశంతో మొత్తానికి నేను తిన్నా అంటాడు, స్ట్రాంగ్ అంటాడు. స్ట్రాంగ్ ఉండే వాళ్ళు అలా చేయరు. నాదేం పోయింది, నిజ తప్పు లేకపోతే నాదేం పోయిందేం లేదు అన్నట్టు ఉంటారు. ఈయన తప్పు మీదేసుకుని కూడా రెడ్ ఫ్లవర్ అనేసి ఓపెన్గా రెడ్ ఫ్లవర్లా దొరికిపోయి కూడా నేను తప్పు చేయలేదు ఏంటో. మిగిలిన సంజన గారు చాలా బెటర్ అండి, చాలా స్ట్రాంగ్. ఆవిడ ఎన్ని మొత్తం అసలు మీరంతా డిప్రెస్ చేశారండి సంజన గారిని. మీరు ఎలిమినేట్ అయిపోతారు కదా, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇన్స్పిరేషన్, మీరు చాలా త్వరగా వెళ్ళిపోయి మీరు హ్యాపీగా ఉంటారు ఇంట్లో, మా అందరిలా కాదు. బ్యాగ్ సైడ్ తీసుకున్నారా, అంత హ్యాపీగా అంత రెడీనా, వెళ్ళిపోతున్నారు కదా, బాయ్ బాయ్ సీ యూ. బాబోయ్, మెంటల్ టార్చర్. హౌస్లో ఒక పర్సన్ని వచ్చిన ఫస్ట్ వీక్లోనే మీరు వెళ్ళిపోతారు అని వేసి ఎంత మెంటల్ టార్చర్ చేశారంటే అసలు మీరు ఎలాంటి వాళ్ళో నాకు అర్థం కావట్లేదు అసలు. అలాంటి మాటలను కూడా తట్టుకుని నిలబడ్డారు చూసారా, నవ్వుతూ. అది కూడా సంజన గారు, అది స్ట్రాంగ్ పర్సన్ అంటే. అవతల వాళ్ళు ఒక పాయింట్ మాట్లాడు కానీ మనం వాయిస్ రేస్ చేసేసి పాయింట్ ఉన్నా లేకపోయినా బేస్లెస్గా పాయింట్లెస్గా మాట్లాడడం కాదు స్ట్రెంత్ అంటే, స్ట్రాంగ్ అంటే. అక్కడ మీరు ఎంతలా నెగిటివ్ క్రియేట్ చేసినా కానీ, నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినా కానీ ఏది మైండ్లోకి తీసుకోకుండా స్ట్రాంగ్గా నవ్వుతూ నిలబడ్డారు చూసారా సంజన గారు, నేను వెళ్ళను అని. అది స్ట్రాంగ్ అంటే, అది స్ట్రెంత్ అంటే. అలా స్టాండ్ అవ్వాలి స్ట్రాంగ్గా. మీరు అంటారుగా బాయ్స్ గర్ల్స్ ఈక్వల్ అని, సంజన గారు బెటర్ మీకన్నా. బయటకు వచ్చి ఈ వీడియో పొరపాటుని చూస్తే ఒక అమ్మాయితో పోల్చాడు ఏంట్రా, అమ్మాయి కన్నా కూడా నేను స్ట్రాంగ్ కాదా అని మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఒకటి కానీ మీరు ఇంటర్ ఫీలింగ్ వేరేదని అర్థమైపోయింది జనాలకి. మీరు మాట్లాడేది ఒకటి, ఫీల్ అయ్యేది ఒకటి. చెప్తున్నా కదా, మీరు బయటకు వచ్చి ఈ వీడియో పొరపాటున చూస్తే సంజన గారితో మిమ్మల్ని కంపేర్ చేసినందుకు, అంటే ఒక ఆవిడతో మిమ్మల్ని కంపేర్ చేసినందుకు మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు. మీరు ఈక్వాలిటీ అని నమ్ముతున్నట్టు నేను నమ్ముతాను. నెక్స్ట్ అండి, ఫ్లోరా గారు, మీరు పడేసిన క్లోత్స్ తీయడం నాట్ మై జాబ్. వాష్రూమ్ క్లీన్ చేయడం వరకు నా బాధ్యత, కానీ మీరు తీసేసిన క్లోత్స్ తీసి సర్దడం, అది చేయడం ఇది చేయడం నా బాధ్యత కాదు. దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. డస్ట్బిన్లో పడేస్తా, క్లోత్స్ అనే కాదు, వాట్ ఎవర్, సోప్ కానీ అది కానీ ఇది కానీ ఏదైనా డస్ట్బిన్లో పడేస్తా, నాకు సంబంధం లేదు అన్నారు ఆవిడ. అప్పుడు రీతు తను ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే అది తీసి పడేసేదో పక్కన పెడితే మంచిది కదా, ఆ సోపు షాంపూ తర్వాత ఎవరైనా వాడుకోవచ్చు అనేసి అన్నారు. వ్యాలిడ్ పాయింట్. ఆవిడ ఒక సర్వెంట్లో ఆవిడ ఫీల్ అయిపోయి ఫ్లోరా సైని గారు ఇష్టం వచ్చినట్టు హార్ట్కి తీసేసుకుని, ఒక సర్వెంట్ అన్న ఫీలింగ్ ఇంటర్నల్గా చాలా ఉంది ఆవిడకి. అది ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది, లేదా మీరు హౌస్ నుంచి వెళ్ళిపోతారు అంతే. మీరు బాత్రూంలో ఉండి బాత్రూమ్ పనులు చేసుకోవడం తప్ప హౌస్ మేట్స్తో కలవడం కానీ, మాట్లాడడం కానీ, సరదాగా ఉండడం కానీ ఎప్పుడూ ఆడియన్స్ చూడలేదు. మీ టైం రాక ఇంకా ఉన్నారు తప్ప ఆడియన్స్ టార్గెట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ టర్న్ వచ్చేలా ఉంది ఇప్పుడు చూస్తుంటే. వాళ్ళని పంపడానికని మీకు ఓట్లు వేసేలా ఉన్నారు, అంతేగాని మీ పెర్ఫార్మెన్స్ నచ్చేదే కాదు. మీరు త్వరగా మార్చుకోకపోతే మీరు కూడా అవుట్ అంతే. కళ్యాణ్ అంటాడు అప్పుడు కిచెన్, తనుజ
తనుజ పాయింట్ మాట్లాడినప్పుడు కిచెన్లో చాలా వరకు అలాగే జరుగుతుంటాయి, నేను తీసి పక్కన పెట్టట్లేదా, నేను తీసి డస్ట్బిన్లో పడేస్తున్నానా, ప్రతిసారికి అందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టి రాద్ధాంతం చేయట్లేదుగా మీరుగా అనేసి ఫ్లోరా సైనిన్ అంటే అక్కడ ఉన్న కళ్యాణ్ కిచెన్కి క్లీనింగ్కి కంపారిజన్ చేయకండి అంటాడు. ఆయన క్లీనింగ్కి మానిటర్ ఓకే కాదంట్లా, ఈ పాయింట్ రైస్ చేసినోడు దానికి తగ్గ సజెషన్, దానికి తగ్గ జస్టిఫికేషన్ ఇవ్వాలిగా, ఎందుకు కంపేర్ చేయకూడదు, ఒక మాట అయినా మాట్లాడాలి కదా. కిచెన్ ఇంకా టఫ్ లేదా క్లీనింగ్ ఇంకా టఫ్, రెండింటికి సంబంధం లేదు, రెండు కంపేర్ చేయకూడదని ఏదో ఒకటి సంథింగ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు దానికి తగ్గ సపోర్టివ్ నరేషన్ కూడా ఉండాలి. అదేం లేకుండా క్లీనింగ్ వాష్రూమ్ కంపేర్ చేయకండి అంటే ఎందుకు, ఆ తనుజ గారు అంటారు వై, ఎందుకు కంపేర్ చేయకూడదు, పాయింట్ ఉండదు కళ్యాణ్కి. మీకు అంతగా కావాలంటే నేను చెప్పే పాయింట్లు మీరు దూరకండి అనేసి తనుజ గారు అంటారు. మీరు అలా మాట్లాడితే నేను రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది అనేసి కళ్యాణ్ అంటాడు. ఏం రూల్స్ మాట్లాడతారండి, ఆ ఉన్న పాయింట్కి మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకోవట్లేదు, మీరేం పాయింట్ మాట్లాడతారు, మీరేం రూల్స్ మాట్లాడతారు. మాట్లాడితే పర్సనల్గా వెళ్ళిపోవడం కాదు, పర్సనల్గా తీసుకోవడం కాదు, మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, దానికి తగ్గ నెరేటివ్ ఇవ్వండి, అది యాక్సెప్టబుల్లో కాదో జనాలు చూసుకుంటారు. ఆవిడకి సంబంధం లేదు, ఇంకా ఆవిడ తీసుకోకపోయినా జనాలు తీసుకుంటారు కాల్, ఓకే కళ్యాణ్ కరెక్ట్, తనుజ తప్పు అనేసి జనాలు తెలుస్తుంది. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసి రూల్స్ మాట్లాడతాను మీరు అలా మాట్లాడితే అంటే అట్ట కుదురుద్ది. ఈగో, అది చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ఈగో ఎందుకండి బాబు, కామనర్స్ని వానర్స్ చేయడమే చాలా పెద్ద తప్పు. మీకు గుర్తుందో లేదో, ఒక బిగ్ బాస్ సీజన్లో ఒక కామనర్ వచ్చాడు, పేరు నాకు అంత ఐడియా లేదు, కొంచెం బొద్దుగా కొంచెం చబ్బీగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా అంటే అట్లీస్ట్ 50-75% ఆడియన్స్ మన కామనర్ నుంచి వెళ్ళి సెలబ్రిటీస్తో పోటీ చేస్తున్నాడు, వాళ్ళతో పోటీగా నిలుస్తున్నాడు. ఒక కామనర్కి మనం కామనర్స్ కాబట్టి ఓటు వేయాలి అనేసి ఆడియన్స్ ఆలోచించిన సందర్భం ఉంది. కానీ ఇదేం సీజనో కానీ అసలు కామనర్స్ మీద ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు ఈసారి ఆడియన్స్కి. ఎందుకు వచ్చిన కామనర్స్ రా బాబు, ఎంత వర్స్ట్ ఉన్నారా, అంతమందికి వచ్చిన సెలబ్రిటీస్ కన్నా వర్స్ట్గా ఉన్నారా, ఇలాంటి వర్స్ట్ కామనర్స్ కూడా ఉంటారా అనేసి చాలా ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ ఈసారి కామనర్స్ అంటే టాస్క్ ఒకటే కాదు, మెంటల్ స్టెబిలిటీ అండ్ థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చూస్తే మంచిది. అంటే ఇప్పుడు పెట్టిన అగ్ని పరీక్షలు ఇవన్నీ చూసారు లేదో నాకు వేరే విషయం తెలియదు, నేను అగ్ని పరీక్ష అయితే నేను చూడలేదు. కానీ ఈసారి పెట్టే అగ్ని పరీక్ష ఏదో కొంచెం బెటర్గా పెడితే, బెటర్గా జడ్జ్ చేస్తే మంచిది. వర్స్ట్ కామనర్స్ అసలు, ప్రతి ఒక్కడికి ఈగో, నేను ఓనర్ని. అయ్యా, ఓనర్ అనేది ఒక బాధ్యత, అదొక లెవెల్ ఏం కాదు, లెవెల్ కొట్టడానికి మీకు ఒక బాధ్యత ఇచ్చారు, దాన్ని నిర్వర్తించాలి అంతే. ఇప్పుడు అందరికీ అదే పాయింట్ నడుస్తుందండి, సెలబ్రిటీస్ చాలా బెటర్ కామనర్స్ కన్నా, కామనర్స్ వర్స్ట్ అనేసి ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఆడియన్స్. లాస్ట్ వీక్ మ్యాక్సిమం సెలబ్రిటీస్ ఉంది, ఒకే ఒక పవన్ మాత్రమే కామనర్ నుంచి ఉన్నాడు కాబట్టి సెలబ్రిటీ నుంచి అవుట్ అయ్యారు. కానీ ఈసారి అందరూ నామినేషన్స్లో కామనర్సే ఎక్కువ ఉంటాయి, కామనర్స్లో ఒకరు ఎగిరిపోవడం గ్యారంటీ, అది హరీష్ అయ్యి ఉండడం గ్యారంటీ. సంజన గారు ఫైనల్గా ఒక పాయింట్ చెప్పారు ఫ్లోరా గారికి, మీరు లాస్ట్ అండ్ ఫౌండ్ అనేది ఒకటి పెట్టండి, అక్కడ పెట్టుకోండి, అంతేగాని డస్ట్బిన్లో డస్ట్బిన్ దగ్గర పడేస్తా ఎలాంటివి పెట్టొద్దు అంటే అప్పుడు ఫ్లోరా సైని గారు ఓకేనా యాక్సెప్ట్ చేశారు. ఇంకోటండి, సంజన గారికి హర్ట్ చేశారు ఫ్లోరా. వీకెండ్ ఎపిసోడ్లో నాకు దగ్గర టాపిక్ తీసుకొస్తే ఓకే సారీ అనేసి ఏదో మాట వరుస చెప్పినట్టు చెప్పారు ఫ్లోరా గారు. అండ్ మాట వరుస చెప్పినా చెప్పకపోయినా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని ప్రతి ఒక్కటి చెప్తాడు. కానీ అది జెన్యున్ అని అయితే నాకు అనిపించలేదు. అప్పుడు దాకా సైలెంట్గా ఉంటే అప్పుడు చెప్పడం ఏంటి, అది కూడా నాకు సార్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి. అందులో జెన్యునిటీ ఏముంటుంది, అప్పటికప్పుడు అల్లేసినట్టే ఉంటుంది తప్ప. సరే టీవీ ప్లాట్ఫామ్ మీద కాబట్టి నాకు గారు యాక్సెప్ట్ చేయమన్నారు, సంజన గారు యాక్సెప్ట్ చేస్తా అన్నారు, ఓకే ఫైన్. కానీ ఇప్పటికీ ఫ్లోరా గారు సంజన గారితో మాట్లాడట్లేదు అంటే ఆవిడ ఓపెన్గా హార్ట్ఫుల్గా సారీ చెప్పినట్టే కాదు. ఇష్టం వచ్చినట్టు సారీ చెప్పడం, అపాలజీ చెప్పడం, దాన్ని ఏమో యాక్సెప్ట్ చేయమండం,
తర్వాత సంజనాకి ప్రియాకి టాపిక్ నడిచిందండి. స్టాకిస్ట్ స్టాకిస్ట్ ఈ వాదో ఈ వర్డ్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఉంటే కనుక మేబీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందేమో. స్టాకిస్ట్ ఇంట్లో ఉన్న సామాన్లు పోకుండా ఉండడానికి ఒక స్టాకిస్ట్ ఉంటే బెటర్ అనేది సంజన గారు చెప్పారు. అయితే ప్రియా ఏమో ఎందుకు నేను ఉన్నాను మానిటర్ నేను చూసుకుంటా, ఏది పోయినా నాది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మాట్లాడారు ఆవిడ. సరే క్యాప్టెన్ మాట కాదంటున్నారు. ఇప్పుడు క్యాప్టెన్ ఏంటంటే ఇప్పుడు మానిటర్స్ కంటే ఎక్కువ క్యాప్టెన్, అవునా కదా? ఆల్రెడీ నాగ్ గారు కూడా చెప్పారు, అవును క్యాప్టెన్ ఈజ్ ద సుపీరియర్ ఆఫ్ మానిటర్స్ అండ్ ఎవ్రీ వన్ అని. ఇప్పుడు ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే అథారిటీ ఉంటుంది క్యాప్టెన్కి. ఒకళ్ళు క్యాప్టెన్ అవుతారండి. క్యాప్టెన్ అయిన తర్వాత ఇదేమి బిగ్ బాస్ ఏమి ఇండియా కాదు కదా డెమోక్రసీ నడవాలనడానికి. హిట్లర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. క్యాప్టెన్ అవ్వడం వరకే ఇది టాస్క్. దాని తర్వాత క్యాప్టెన్గా ఎలా ఉంటారు అనేది ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిగ్ బాస్ ఏం డైరెక్ట్ చేయడు, మీరు డెమోక్రసీ ఫాలో అవ్వండి, ఓట్లు వేసుకోండి, మెజారిటీ డెసిషన్ తీసుకుని అదే ఫాలో అవ్వండి అని ఎప్పుడు చెప్పడు. బిగ్ బాస్ అంటేనే ఇండివిజువాలిటీ ఎలా ఉంటుందో చూడడం కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ ప్రతిదీ డైరెక్ట్ చేయడండి. అందుకే మీకు కొన్ని గొడవలు జరుగుతుంటాయి బిగ్ బాస్ హౌస్లో. ఇదేంటరా కొట్టేసుకునేలా ఉన్నారు, బిగ్ బాస్ ఏంటి ఏం మాట్లాడట్లేదు, ఆయన ఏదో ఒకటి మాట్లాడితే గొడవలు తగ్గుతాయి కదా అని జనాలు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు. కానీ బిగ్ బాస్ కాన్సెప్ట్ అది కాదు. బిగ్ బాస్ ఈ కాన్సెప్ట్ ఏంటి, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఒక సిచ్యువేషన్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయాలి. అది బిగ్ బాస్ ఒక ఇది. ప్రతిరోజు టాస్క్లు పెట్టుకుంటే ఇంకా టాస్క్లు పెట్టుకునేవాడా బిగ్ బాస్ కాదు కదా. ఒక సిచ్యువేషన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాడు, దాంట్లో జనాలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలాంటి మైండ్ సెట్ బయటకు వస్తుంది, ఎలాంటి మాటలు బయటకు వస్తాయి, ఎలాంటి ప్లాన్ బయటకు వస్తుంది, వాటికి జనాలు చూసి ఎలా రియాక్ట్ అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తే ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఇది బిగ్ బాస్ హౌస్ అంటే. అంతేగాని ఇప్పుడు అక్కడ మైక్లో అరిస్తే మైక్లో బిగ్ బాస్ చెప్తే జనాలు మాట వింటారుగా. ఏ చిన్న గొడవ జరిగినా నువ్వు అలా మాట్లాడద్దంటే కామ్ అయిపోతారు. బిగ్ బాస్ హౌస్ అది బిగ్ బాస్ చెప్పిందే ఉంటారు కాబట్టి. కానీ బిగ్ బాస్ అలా చెప్పడం ఎందుకంటే వాళ్ళ ఇండివిజువాలిటీ బయటకు రావాలి. దానికి తగ్గ సిచ్యువేషన్లు క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. టాస్క్లు పెట్టి కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఇండివిజువల్గా కానీ, గ్రూప్గా కానీ బిగ్ బాస్ ఇష్టం అది. ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి సంథింగ్ అవుతుంది అంటే దాన్ని బిగ్ బాస్ చూస్ చేసుకుంటాడు. ఓకే లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్ అనుకుంటాడు తప్ప మనం ఆపేయాలి, ఈ గొడవ ఎక్కడితో సాల్వ్ చేయాలి ఎక్కడా ఉండదు. ఈ కెప్టెన్ అనే కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేశాడు, కెప్టెన్ అనేది రూల్ ఎలా ఉంటుందో చూద్దాం, దాన్ని బట్టి బయటకు వస్తుంది కంటెంట్ ఏంటి అనేది. కెప్టెన్ అనేవాడు డెమోక్రటిక్గా ఉండాలి అనేది ఎక్కడ రూల్ లేదు, అలాగే కమ్యూనిస్ట్గా ఉండాలి అనేది రూల్ ఎక్కడా లేదు. హిట్లరా లేక ఇంకోటి అనేది ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు వచ్చిన కెప్టెన్ సంజన. అక్కడ సంజన గారు చెప్తుంది మీరు ఫాలో అవ్వాలి. కెప్టెన్ ఆవిడ చెప్తున్నారు మానిటర్కి, ఫుడ్ మానిటరింగ్ విషయంలో మన స్టాక్ చూసుకోవడానికి ఒక స్టాకిస్ట్ని పెడదాం అనేసి సంజన గారి వాదన. ఒప్పుకోండి, అందులో ఏముంది, దాంట్లో ఒప్పుకోపోవడానికి ఈగోకి వెళ్ళడానికి ఏంటి. లేదు నేను ఈగోకి వెళ్తాను, నేను అలాంటివి పెట్టను, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఏంటిది. కెప్టెన్ హ్యాస్ ద రైట్ టు చేంజ్. ఆ చేంజ్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అంతేగా నేను యాక్సెప్ట్ చేయను అంటే ఆడియన్స్లో ఎవర్షన్ మొదలవుతుంది, ఆడియన్స్ మీకు సపోర్ట్ చేయాలి. బిగ్ బాస్ ఏం చెప్పడం మీరు ఫాలో అవ్వాలి ప్రతిసారి అని మైక్ పట్టుకొని ప్రియ గారు మీరు మాటేనాలి, సంజన గారు మాటేనండి అని ప్రతిసారి చెప్పడు. ఆడియన్స్ చూసుకుంటారని ఆడియన్స్ చేతి వదిలేస్తాడు అంతే. ఆయనకు కావాల్సింది ఏంటి, సిచ్యువేషన్ ఆఫ్ కంటెంట్, అది మీరు వస్తున్నారు ఆల్రెడీ. ఓకే మీరు నెగిటివ్ వెళ్తున్నారు ప్రజల్లోకి అంతే, అంతకుమించి ఏం లేదు. సంజన గారు పెట్టిన దానికి ప్రియా ఒప్పుకోలేదు కాబట్టి ప్రియాకు ఒక లెసన్ నేర్పించాలి అనేసి సంజన గారు ఆరెంజెస్ని దాచేస్తారు. ఓకే ఫైన్, ఇందులో సంజన గారిని తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఆవిడ కెప్టెన్ మాట అయినట్లేదు కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ దెమ్ లిసన్ టు మీ. ఏదో ఒకటి చేసి వాళ్ళు నా మాట వినేలా చేయాలి కాబట్టి నేను ఆరెంజెస్ దాస్తున్నాను అనేసి చెప్పి మరీ దాచారు ఆవిడ. లైక్ దాచేసిన తర్వాత చెప్పారు, ఓకే ఫైన్. ఆవిడ ఇంటెన్షన్ ఏంటో క్లియర్గా చెప్పారు, కెప్టెన్ మాట వినాలి, ఎలాగైనా వింటారేమో చూద్దాం అనేసి ఆవిడ ట్రై చేశారు. అందులో ఎలాంటి తప్పు అయితే లేదు.
ఓకే. చాలా తర్వాత డ్రామా తర్వాత ప్రియాకి ఆరెంజెస్ దొరికాయి. ప్రియా ఓకే. నాకు లెసన్ నేర్పడానికి చేసినట్టున్నారు ఎవరు అనేసి అన్నారు. ఓకే. కరెక్టే. మరి అది ముందే ఉండాలిగా. స్టాకిస్ట్‌ని ఎలా పోతదో నేను చూసుకుంటాను. పోకుండా చూసుకుంటాను అన్నారు. ఓకే. ఆవిడ సంజన గారు మీకు లెసన్ చెప్పాలనుకున్నారు కాబట్టి అలా చేశారు. ఓకే. రేపన్న రోజు ఎవరో చెప్పకుండా చేస్తారు. మీరేమో అక్కడ దిండు దుప్పటేసుకొని కూర్చోరు కదా మానిటర్ చేసుకుంటూ కూర్చోడానికి. మీరు అన్నారు నేనేం ఇక్కడ దిండు దుప్పటేసుకొని కూర్చోట్లేదు కదా నేను మానిటర్ చేయడానికి. నేను లేనప్పుడు పోతే ఏంటి పరిస్థితి, నాకేం సంబంధం అని. మరి అదే మరి స్టాకిస్ట్ని పెట్టుకోండి. ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. అప్పుడు కూడా మిస్ అయితే ఆయన మీద పడొచ్చు కదా అందరూ. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మరి మీ మీద ఉండాలి. కిచెన్లో ఎంతమంది ఉన్నారు, కళ్ళు కనబడట్లేదా అనేసి మీరు వాళ్ళ వీళ్ళ మీద ఎగరడం కాదు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మరి మీకు ఉండాలి అది. మీరు ఎవరికి డ్యూటీ వేయలేదు కదా. వాళ్ళకి డ్యూటీ అయినప్పుడు వాళ్ళ మీద అరిచే రైట్ మీకు లేదు. వాళ్ళకి మీరు డ్యూటీ వేయలేదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. వాళ్ళ పని చేసుకోవడం మనసి ఇదే చూస్తూ కూర్చుంటారేంటి. ఆరెంజ్లు ఎవడు చూస్తూ తీసుకున్నాడు, యాపిల్స్ ఎవడు తీసుకున్నాడు అని. ఎక్కడొకటి వాళ్ళు ఉండగానే తీసాడు అంటే తీసినోడు మెచ్చుకోవాలి మీరు. అంతేగాని ఎన్ని ఆరెంజెస్ తీసుకున్నారు కాబట్టి మీకు కళ్ళు కనపడవా అనేసి జనాలను అనడం కాదు. లేదు, ఇప్పుడు ఆరెంజెస్ అన్ని తీసినోడు ఎవడు లేనప్పుడే తీస్తాడు కదండి. అందరిని పెట్టుకున్నప్పుడు ఇదిగో నేను తీస్తున్నానని చెప్పి తీస్తాడా? సరే అలా తీసుకున్నాడు అనుకుందాం. అలా తీసినోడైతే అలా తీసినోడిని కూడా మెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే అక్కడ రఫ్గా 5-6 మెంబర్స్ కూడా ఉండి వాళ్ళు ఎవరు కూడా ఆడి పేరు చెప్పలేదంటే వాళ్ళందరినీ మేనేజ్ చేసినందుకు వాడు తెలివితేటలు మెచ్చుకోవాలి మీరు. ఎంతమందిని మేనేజ్ చేసి ఆరెంజెస్ అక్కడ పెట్టాడు అంటే అదైనా ఉండాలి, ఇదైనా ఉండాలి. ఎవడు లేనప్పుడు ఆరెంజెస్ పెట్టాడంటే వాడి తెలివిని మెచ్చుకోవాలి. అందరూ ఉండగా కూడా ఆరెంజెస్ పెట్టాడంటే వాళ్ళందరినీ మేనేజ్ చేయగలిగే వాడి మైండ్ సెట్ను కూడా మీరు మెచ్చుకోవాలి. అది అంతేగాని మీరు చూడలేదా, మీకు కళ్ళు కనబడట్లేదా ఏంటిది ఆ గొంతు వేసుకుని మీ ఇమిటేషన్లో మీరు బాబోయ్ మీ వాయిస్ మాడ్యులేషన్ వెళ్ళలేకపోతున్నాం అండి బాబు. మీ వాయిస్ ఏం వెళ్ళలేకపోతున్నాం అంటే మీ వాయిస్ మాడ్యులేషన్ ఇంకా దారుణం. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే తీసుకోండి, లేదా ఇంకెవరికైనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. అదే సంజన గారి మాట. ఆవిడే మీకు ప్రాక్టికల్గా చెప్పాలనుకున్నారు. యాక్సెప్ట్ చేయండి అబ్బా. కెప్టెన్ చెప్పిన తర్వాత ఎందుకు మీకు ఈగో? కెప్టెన్ రాంగ్ చెప్తే ఆడియన్స్ చూసుకుంటారు. కెప్టెన్ చెప్పడం వరకే, దానికి ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఆడియన్స్ చూసుకుంటారు. ఇదేం కెప్టెన్ రా అనుకుంటారు, లేదా ఇదేం కెప్టెన్ రా అనుకుంటారు. ఆడియన్స్ ఇష్టం అది. లేదా మానిటర్ అవసరం లేదనుకుంటారా, మీరే తిండి తప్పుడేసుకుని పడుకోండి. అది స్టాకిస్ట్ అవసరం లేదనుకుంటా. మీరు చెప్పిందే కరెక్ట్, తిండి తప్పుడేసుకుని పడుకోండి. తర్వాత సుమన్ శెట్టి కూడా హరీష్ గారు చెప్పారు ఫుడ్ తినండి సార్ అని. ఈయనకి కలిగితే చాలు నీతి సూక్తులు వస్తూనే ఉంటాయి. సిచ్యువేషన్కి సంబంధం ఉందా లేదా, అవసరమా కాదా సంబంధం లేదు, అయ్యే పెట్టుకుంటాడేమో ఈయన ఎప్పుడు రెడీగా చెప్పడానికి. లేక ఈయన తెలుగు మాస్టరో లేక లెక్చరరో ఈయన ప్రొఫెషన్ ఏంటో నాకు తెలియదు, కానీ రెడీగా ఉంటాయి ఈయన దగ్గర. వెంటనే ఈయన అంటాడు తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తా, అన్యాయం జరిగితే సహించను. ఏం అన్యాయం జరిగిందండి? ఏం అన్యాయం జరిగింది అక్కడ మీకు? అరే అన్యాయం జరిగిన ఎమ్మో లాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు టాస్క్ లాంటి విషయాల్లో. మీకే అన్యాయం జరిగిపోయింది. రెడ్ ఫ్లవర్ విషయంలో జరిగిపోయారు మీరు ఓపెన్గా. అటు హౌస్మేట్స్కి ఇటు ఆడియన్స్కి. ఆడియన్స్లో ఒక ఆయన మీకు రెస్పాన్స్ ఇచ్చాడు, మీరు ఫ్లిప్ అవుతున్నారు, మీరు మాట మీద నిలబడట్లేదు, సంథింగ్ తేడా అని. ఆయనకు కూడా దండం పెట్టారు మీరు. ఆయనకి దండం పెట్టారంటే ఆడియన్స్కి దండం పెట్టినట్టే. యాక్సెప్ట్ చేయడానికి కూడా ఈగో ఏంటండి బాబు మీకు? చేసిన తప్పుకి ఓపెన్గా దొరికిపోయిన తప్పుకి కూడా కరెక్ట్ కాదు. ఈయనేదో పెద్ద పద్ధతుల్లో తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తాను, అన్యాయం జరిగితే సహించను. ఏం తప్పు జరిగింది? మీరు తప్పు చేశారు. మీకు అన్యాయం జరగట్లా, మీరు అన్యాయం చేశారు. మీరు ఫుడ్ మానేస్తే అక్కడ హౌస్ మేట్స్ కానీ ఇక్కడ ఆడియన్స్ కానీ అబ్బో ఈయన చాలా కరెక్ట్ రా, ఫుడ్ మానేశాడు, కరెక్ట్ కాబట్టి మానేశాడు అని ఎవడు అనుకోడు. అక్కడ చూసిందే నమ్ముతారు, మేము చూసాం విన్నాం. ఇంకేంటండి మీరు కవర్ చేసేది, మేము వినేది చూసేది? ఏం లేకుండానే ఇంత ఇదైపోతున్న హరీష్ గారు ఇమ్ము ప్లేస్లో ఉండి ఆ టాస్క్లో జరిగిన అన్యాయం హరీష్ గారికి లాంటి వాళ్ళకి జరిగి ఉంటే అమ్మో తట్టుకోలేకపోతున్నాం మేము ఈయన రియాక్షన్. ఏం లేని దాని గురించి ఎంత చేస్తున్నాడు.
ఈయన కానీ వేరే వాళ్ళ సఫర్ అయితే జెన్యున్గా నరకం చూపించేవాడు అందరికి నాకు తెలిసి. బిగ్ బాస్కి దయచేసి ఒక రిక్వెస్ట్ అండి, ఈసారి నుంచి మీరు ఇలాంటి పర్సన్స్ని తీసుకొచ్చినప్పుడు మెడికల్ హిస్టరీ చెక్ చేస్తారు కదా. నేను అనుకుంటున్నాను మెడికల్ హిస్టరీ డెఫినెట్గా చెక్ చేస్తారు మీరని. ఎందుకంటే అక్కడ వెళ్ళే వాళ్ళ గురించి మీరు కంప్లీట్గా స్టడీ చేయాలి కాబట్టి, అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ప్రమాదం ఉందో మీరు ముందే చూసుకోవాలి కాబట్టి, అలాంటి మెడికల్ హిస్టరీలో ఇలాంటి డిప్రెషన్లో యాంటీ డిప్రెషెంట్ ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళని దయచేసి పంపించకండి. వాళ్ళకేమో కానీ మాకు వచ్చేలా ఉంది ఆ డిప్రెషన్. ఆయన ఎవరికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు సూతులు చెప్తాడు, ఏదో వాగుతాడు. ఆయన ఒక స్టేట్మెంట్ వాగాడంటే ఆడియన్స్ ఇలా చెవులు మూసుకోవచ్చు, వినాల్సిన పనే లేదు. మేబీ ఈసారి కరెక్ట్ చెప్తాడేమోరా, ఎందుకు మూసుకోవాల్సిన పని అని ఆడియన్స్ ఆలోచించాల్సిన పనే లేదు. ఆయన చెప్పే పాయింట్లన్నీ తేడానే, వేస్టే, బేస్లెస్, పాయింట్లెస్. ఎప్పట్లాగా ఆయన ఒక పాయింట్ చెప్తున్నాడంటే మనం రెడీ అయిపోవచ్చు వినకుండా ఉండడానికి. ఇష్టం వచ్చినది వాగేసి వాయిస్ రేస్ చేసేసి మీద పడిపోవడం తప్ప బాబాయ్. భరణి గారు ఎందుకు నిజంగా కొంచెం ఆట స్లో అయినట్టు ఉంది. ఓనర్ అయినప్పటి నుంచి ఆయన గేమ్ కొంచెం కనబడట్లేదు. మేబీ ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన గేమ్ ఏమన్నా బయటపడవచ్చు. అంటే ఆయన గేమ్ అంటే ఏంటి, ఆయన యాక్టివ్గా పార్ట్ తీసుకోవడం, అవన్నీ నామినేషన్ తర్వాత ఏమైనా బయటకు వస్తాయేమో చూద్దాం. శ్రీజ గారండి గొంతేసం పడిపోతున్నారు ఆవిడ. బిగ్ బాస్ గారు ఒక చిన్న రిక్వెస్ట్, శ్రీజ గారు మాట్లాడే ఫుటేజ్ మాకు ప్లే చేసేటప్పుడు వాల్యూమ్ కొంచెం తగ్గించండి. ఒక సగానికి సగం డెసిబుల్స్ తగ్గించేయండి. వినలేకపోతున్నామండి బాబా గొంతు. ఆవిడ చెప్తుంది నా గొంతే అంతా, నేను ఎలా మాట్లాడతానని ఆవిడ ఇష్టం. మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించండి. ఎందుకంటే వెళ్తున్న ఫ్లోలో సడన్గా ఆవిడ వాయిస్ వచ్చి సడన్గా లైన్ పెడుతున్నప్పుడు మేము వాల్యూమ్ తగ్గించుకోలేము కదా. ఆవిడ ఎక్కడ మాట్లాడారో మీకు తెలుసు కాబట్టి ఎడిటింగ్లో మీరే తగ్గించేయండి, మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. తర్వాత సంజన గారు, ప్రియాని నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, నీ పాయింట్ మీద నువ్వు నిలబడాలి, కానీ నీ పాయింట్ మీద వేరే వాళ్ళు నిలబడుతున్నట్టు జరుగుతుంది. నీతో నేను మాట్లాడుతుంటే శ్రీజ వచ్చి అటాక్ చేస్తుంది, నువ్వేమో మాట్లాడు, పక్కకి వెళ్ళమ్మా, పక్కకి వెళ్ళి ఆడుకో, మేము మాట్లాడుకోవాలని మినిమం కూడా చెప్పవు, నువ్వు సైలెంట్ అయిపోతావు, నీ పాయింట్ మీద కూడా నువ్వు స్టాండ్ అవ్వకపోతే నువ్వే మనిషివి అన్నట్టు సంజన గారు అంటారు. కరెక్ట్. ఇమ్మో తనుజ కామెడీ బాగుందండి, నడుము గెలడం కామెడీ కొంచెం రిలీఫ్ ఇచ్చింది అలాంటి ఈగోయిస్టుల మధ్య. తర్వాత సంజన గారు అందరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. ప్రియా నా మాట వినట్లేదు, మోనిటర్గా ఉందే తప్ప నా మాట అయితే వినట్లేదు ఆవిడ అనేసి ఆవిడ కన్సర్న్ ఆవిడ చెప్పుకున్నారు. రీతుకి అయితే డిసిప్లిన్ అనేది లేదు, ఆవిడ వర్క్ ఇస్తే గ్యాప్లు తీసుకోవడము, లేక పెండింగ్ పెట్టడము, పోస్ట్ పోన్ చేయడము, గ్యాప్లు ఎక్కువ తీసుకోవడం ఏదో ఒకటి చేస్తున్నారు తప్ప ఆవిడకి సరైన డిసిప్లిన్ లేదు అనేసి అన్నారు. అందుకే రీతు అసిస్టెంట్ కుక్గా పని ఇవ్వమన్నా సరే ఇవ్వలేదు, కావాలని సంజన గారు రెడీగా ఉన్నా సరే ఇవ్వలేదు. ఎందుకంటే ఆవిడ డిసిప్లినే లేదన్న ఒకే ఒక కారణంతో. ఓకే, యాక్సెప్టబుల్. కాకపోతే బిగ్ బాంబ్ తీసేసి మరి ఈయన సుమన్ శెట్టి గారికి ఇవ్వడం అనేది అంతవరకు కరెక్ట్ మరి వీకెండ్లో తెలుస్తుంది మనకి. ఇక్కడ కూడా శ్రీజ గారు తనుజ కుకింగ్లో చేంజ్ కావాలనుకుంటుంది, సో నేను మార్చాలనుకుంటున్నాను, ఒకవేళ వాంటర్స్ విల్లింగ్గా ఎవరైనా కుకింగ్కి రెడీ ఉంటే నేను మిమ్మల్ని పెడతానంటే శ్రీజ గారు వెంటనే నాగార్జున గారు ముందే చెప్పారు వాంటర్స్ ఇలాంటి పని చేయకూడదు, మీకు ఎందుకండి అంత, వాంటర్స్ అంటే మీరు ఒకలే కాదుగా, అందరూ ఉన్నారుగా అంటే నేను రియాక్ట్ అవ్వకూడదు, నేను వాంటర్ అని మీరు అనొచ్చు, ఓకే. కానీ ఆవిడ ముందే చెప్పారు కదా, ఆవిడేమో డిమాండింగ్గా ఆర్డర్గా ఏం మాట్లాడలే. ఆవిడ క్లియర్గానే మాట్లాడారు, వాంటర్స్ వర్క్ చేయకూడదు కాబట్టి మీరు ఎవరైనా విల్లింగ్గా ఉన్నారా చేయడానికని వినమ్రంగా అడిగారు. ఆవిడ సైలెంట్గా ఉంటే సరిపోద్దిగా, ఆ గొంతు వేసుకుని మీరు ఓనర్స్ ఎవరికి వర్క్ ఇవ్వకూడదు నాగి గారు ముందే చెప్పారు. దండమండి బాబాయ్. చూడండి, పవన్ రీతు లవ్ ట్రాక్ ఏదో నడిచేలా ఉంది, అస్సలు ఇంప్రెసివ్గా లేదు, ఏదో చిరాగ్గా అయితే ఉంది. బిగ్ బాస్ అలాంటి ఏం ప్లాన్ చేయకుండా ఉంటే చాలు. బాగాలేదు, అసలు చూడడానికే బాగాలేదు, అలా ప్రోమోలోనే బాగోలేదు, ఇంక ఎపిసోడ్లో బాగోదు, డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా బాగోదు. వాళ్ళని అలా వదిలేస్తే మంచిది, వాళ్ళు బాండింగ్ చేయించుకున్నా ఉంటే మంచిది. నామినేషన్స్ ఇదో పాతఘట్టం. నామినేషన్ స్టార్ట్ అనగానే బిగ్ బాస్ ఒక పాయింట్ మర్చిపోయాడు, సంజన గారిని నామినేట్ చేయకూడదు అన్న విషయం చెప్పడం మర్చిపోయాడు. అయితే రీతుకి షుగర్ అన్నట్టుంది.
ఓ కెప్టెన్ నామినేట్ చేయొచ్చా, కెప్టెన్ని నామినేట్ చేయొచ్చా అనేసి రెచ్చిపోయారు ఆవిడ. ఫ్లోరా ఏమో షాక్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ తేరుకుని అప్పుడే లంచ్ కొట్టి వచ్చినట్టున్నాడు బిగ్ బాస్. కొంచెం స్లీపీ మోడ్లో ఉన్నట్టున్నాడు. అది నిద్రలో నుంచి బయటకు వచ్చి సంజయ్ గారిని ఇంకా నామినేట్ చేయకూడదు మీరు, ఆవిడ కెప్టెన్ కాబట్టి అని అనౌన్స్ చేశారు. చాలామంది ప్రాణాలు పోయాయి పాపం. నెక్స్ట్ తనూజ హరీష్ గారిని నామినేట్ చేసింది. మీ బిహేవియర్ బాగాలేదు, మీ కాదు నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు అది నువ్వు ఇది అనేసి ఎవరో నామినేషన్లో మీరు వచ్చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు అలా చేయడం నాకు నచ్చలేదు, పైగా నా మీద అలిగేషన్స్ వేశారు మీరు, సో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనేసి హరీష్ గారికి చెప్పారు. హరీష్ గారి గురించి తెలిసిందేగా మీకు, ఏది ఓ పట్టణ నొప్పు కూడా ఆయన ఆబ్వియస్గా తెలిసినట్టే. బేస్లెస్ పాయింట్లు మాట్లాడతాడు, ఫేక్ వద్దంటాడు. ఫేక్ వద్దనే కదండి బాబా ఆవిడ మీతో మాట్లాడలేదు. ఆవిడ ఫేక్ అయితే మీతో నవ్వుతూ మాట్లాడిన తర్వాత మీరు ఎప్పుడైతే సారీ చెప్పి, అంటే సారీ అప్పుడు ఇంకా చెప్పలేదేమో, సారీ చెప్పడానికి మాట్లాడడానికి మీరు వెళ్ళినప్పుడు దానికి ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. లేదు నాకు అవసరం లేదు నేను మాట్లాడను అని. దాన్ని ఫేక్ అంటారేంటి? కొంతమందిని ఫేక్ అంటారు, ఓకే కాదంట్లా. జెన్యున్గా ఉంది కదా ఆవిడ. జెన్యున్గా ఉన్న వాళ్ళని ఫేక్ అని, ఫేక్గా ఉన్న వాళ్ళని ఫేక్ అని. ఈ ఫేకులకో ఫేక్, లడ్డూలో ఫేక్ ఇది. తనుజ గారు మాట అన్నారు ఇక్కడ, మీరు ఒక మాట తీసుకోలేక సెపరేట్గా ఉంటున్నారు, ఫుడ్ తిన్నంటున్నారు, వాటర్ తాగనంటున్నారు. అలాంటిది నిన్నంటే మరి నేను ఊరుకుంటానా అంటది ఆవిడ. కరెక్టే కదా. మీ తప్పుండి మీరు అందరికీ దొరికిపోతే ఎలా చేస్తారా? ఆవిడ ఏం తప్పు లేకపోయినా ఆవిడని ఎలా అంటే ఆవిడ తీసుకోవాలా? మీరు తీసుకోరు కానీ ఆవిడ తీసుకోవాలా? వావ్. ఇంకోటండి, ఏదన్నా చిన్న పాయింట్లో మీరు మీరు అని ఎక్కడైనా వచ్చిందనుకోండి, వెంటనే మీరు 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 నువ్వు కాదు మీరు, నేను అనలేదు మీరు అన్నాను, నువ్వు అనలేదు మీరు అన్నాను. ఎందుకండి? మెయిన్ పాయింట్ వదిలేస్తాడు, అది తాగోడు పట్టుకుంటాడు. ఉంటారు ఇలాంటి జనాలు బయట చాలామంది ఉంటారు. ఎంత చెప్పిన దాంట్లో మెయిన్ మ్యాటర్ ఇంత వదిలేస్తారు, ఈ తోక పట్టుకుంటారు. ఏం ఉపయోగం ఉండదు, ఆ తోకంత ఉపయోగం కూడా ఉండదు ఆ పాయింట్ వల్ల. ఎందుకంటే బుర్రలు తినడానికి. కాకపోతే నేను అదే చేస్తాడు హరీష్. ప్రతిసారి మెయిన్ మ్యాటర్ వదిలేస్తాడు, తోక పట్టుకుంటాడు, దానికి సంబంధం లేని పాయింట్లు యాడ్ చేస్తాడు, వాయిస్ రేస్ చేస్తాడు, మళ్ళీ మ్యానిపులేటివ్ అంటాడు, ఓవర్ స్మార్ట్ అంటాడు బర్నీ గారిని, డైవర్షన్ అంటాడు, ఆయనే డైవర్ట్ చేస్తాడు. తనుజ గారు హరీష్ మీద పాయింట్ ఒకటి చెప్పడానికి ఫస్ట్ డే ఇన్సిడెంట్ ఏదో చెప్తారు ఆవిడ ఫుడ్ విషయంలో. పక్క వాళ్ళు తింటే కానీ మీరు తిన్నన్నారు అనేసి ఇంకా చెప్తుంటారు ఆవిడ. లాస్ట్లో తింటాను నేను అనేసి అన్నారు మీరు హరీష్ గారు అనేసి ఇంకా చెప్తున్నారు ఆవిడ సంథింగ్ ఏదో పాయింట్. అప్పటి వరకు పాజిటివ్గానే ఉంది హరీష్ గారి మీద పాయింట్. ఆవిడ చెప్పాలనుకున్న మెయిన్ ఎలిగేషన్ ఇంకా రాలేదు. ఈయన రెచ్చిపోయాడు. లేదు, వాయిస్ రేస్ చేసి మళ్ళీ మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదా, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే తప్ప, ఇక్కడ డైవర్ట్ చేస్తుంది ఆయన, వాయిస్ రేస్ చేస్తుంది ఆయన, మళ్ళీ ఈయన వేరే వాళ్ళని అంటాడు తప్ప ఈయన తీసుకోడు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా ఈయన అంటే. ఈయన చేసేదంతా ఈయన అనేదేమో వేరే వాళ్ళు. ఎందుకండి అంత ఈగో బాబాయ్? మొత్తానికి ఆవిడ పాయింట్ అయితే కంప్లీట్ చేయలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాయిస్ రేస్ చేసి పక్కన వాళ్ళ మీద కన్సర్న్ చేపిస్తే తప్ప నేను తప్పు చేస్తున్నాను అంటే ఆవిడని బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేశాడు ఆయన. ఎలాంటివి ట్రై చేస్తాడు, పక్కలు ట్రై చేస్తూ ఊరుకోడు, పక్కలు ట్రై చేయని కూడా ట్రై చేయరు. ఈయన ఫీల్ అయిపోతాడు అలా ట్రై చేస్తున్నారు అనేసి, మళ్ళీ రాంగ్ ఎలిగేషన్ వేస్తాడు వేరే వాళ్ళ మీద. మీరు నన్ను తప్పుగా పోర్ట్రే చేయాలనుకుంటున్నారు అనేసి ఈయన వేరే వాళ్ళ మీద రాంగ్ ఎలిగేషన్ వేస్తాడు తప్ప ఈయన అసలైన రాంగ్ పోర్ట్రే చేసేది ప్రతి ఒక్కరి మీద. హరీష్ ఎంత త్వరగా ఎలిమినేట్ అయిపోతే అంత నెగిటివిటీ తగ్గుతుంది ఆయనకి. అది నిజంగా మీలో ఎవరైనా హరీష్ ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఆయన ఓట్ వేయొద్దు. ఆయన త్వరగా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ తనుజ గారి సెకండ్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా సైని. మీరు ప్రతిదానికి ఒక పెంట చేసేసి ప్రతిదీ ఒక సిచ్యువేషన్లో క్రియేట్ చేసేసి నాన్సెన్స్ అనేది చేయొద్దు. కిచెన్లో కూడా చాలా ఇష్యూలు జరుగుతుంటాయి, మేమే మీటింగ్లు పెట్టేసి జనాలు రప్పించేసి ఇది చేయట్లేదు కదా, అప్పటికప్పుడు మేము ఏదో చేస్తున్నాం సంథింగ్, లేదా వదిలేస్తున్నాం, లేదా సంథింగ్, అంతేగాని మీలో అయితే చేయట్లేదు. షాంపూ కండిషనర్లు మిక్స్ చేసేసి అంత సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు. అది వినగానే షాక్ అయ్యాను. ఫ్రీ బర్డ్ విషయంలో అలా ఇదైన
మరి బ్యాడ్ వర్డ్స్ సంజనాభ గారి మీద మాట్లాడారంట. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. కరెక్ట్ కాదు కదా అనేసి ఫ్లోరా సైని గారి మీద ఆవిడ నామినేషన్ వేశారు. కరెక్టే. ఫ్లోరా సైని అంటది, ఇష్యూ మీది కాదు కదా, మీరెందుకు నామినేట్ చేస్తున్నారు వేరే వాళ్ళ విషయంలో అని. అరే ఇది హౌస్ అబ్బా, ఈరోజు ఆవిడ జరిగింది, రేపు తనకు జరుగుతుందేమో. అది ఉద్దేశించే ఆవిడ అలా మాట్లాడుతుందేమో. వేరే వాళ్ళు జరిగితే నీకెంత రియాక్షన్ అంటే రియాక్ట్ అయ్యే రైట్ ఆవిడకు ఉంది అక్కడ యాజ్ ఏ హౌస్ మెంబర్. రేపు అన్న రోజు ఆవిడకి అలా జరగకూడదు అంటే మేబీ మీరు హౌస్లో ఉండటం కరెక్ట్ కదా అనుకోవచ్చు, అందులో తప్పులేదు కదా. తర్వాత మనీష్ భయ్య భరణి గారిని నామినేట్ చేశాడు. మీ వల్ల యూనిటీ పోయింది, ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తారు మీరు. హాఫ్ చపాతీ టైంలో ఇష్యూలో ఆ పాయింట్ అక్కడ వదిలేసి ఎక్కడైతే పాయింట్ రేస్ చేయాలో అక్కడ ఆ పాయింట్ తీసుకొచ్చారు మళ్ళీ మీరు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఎవరికి లేదు, మీకే ఉంది అనేసి ఆయన భరణి గారి మీద వేశారు. అది ఏమో, మనీష్ ఒక విచిత్రమైన వ్యక్తి. ఆయన్ని సపోర్ట్ చేయాలా చేయకూడదా, రైటా రాంగా, మా ఆడియన్స్కి మీకు తెలుసుగా, మీరు డిసైడ్ చేసి. తర్వాత బర్నీ గారు డిఫెండ్ చేసుకున్నారు. ఎవరో పర్ఫెక్ట్ కాదు, ఏది పాజిటివ్ అది చూసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, జనాల్లో ఏది పాజిటివ్ అది చూసుకోవాలి. నేను సుత్తిచ్చి మమ్మల్ని సేవ్ చేశాను, అలాంటి నన్నే మీరు నామినేట్ చేస్తున్నారు. ఓకే, నేను చేసిన తప్పుకి 100 times సారీ చెప్పాను. అయినా సరే మనం మాట్లాడేసుకుని క్యారెక్టర్ డిసైడ్ చేసేయడం అది కరెక్ట్ కాదు. ఓకే వేసారు కదా, ఓకే నామినేషన్ అనుకున్నాడు అంతే. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ రీతు. ఇంటికి వచ్చి రూల్స్ చాలా బ్రేక్ చేస్తున్నావు నువ్వు, నీవు అరవడం కూడా ప్రాబ్లమే. అంట్లు యూటెన్సిల్స్ ఏదైతే కడుగుతున్నావు అది కూడా సరిగ్గా వాష్ చేయట్లేదు. దానికి పవన్ సాక్ష్యం అంటాడు. పవన్ ఏమో 50-50 మాట్లాడతాడు, రీతుని సపోర్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరు బాండింగ్ చూసాం మనం, అందుకే బాండింగ్ పెట్టుకుని ఉండడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు బాండింగ్ పెట్టుకున్నట్టు రీతుతోటి, అది ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఓకే వదిలేయండి, ఫ్లట్టింగ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, సంథింగ్ ఏదో అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే రీతు గారి మీద వచ్చిందో పవన్ ఎంత జెన్యున్గా చెప్పడం అనేది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ వల్ల మేబీ ఆవిడని కావాలని సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. కానీ మనిషి అయితే అక్కడ చెప్పింది ఏంటి, పవన్ నీకు తెలిసి కూడా తప్పు చెప్తున్నావు అన్నట్టు మాట్లాడాడు ఆయన. పవన్ ఏమంటాడు, లేదు నేను బయాస్డ్గా లేను, ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను అంటాడు పవన్. ఏది నిజమో ఎలా నమ్మాలి మనం. తర్వాత రీతు నామినేషన్ యాక్సెప్ట్ చేయను అనేది చెప్పింది. బిగ్ బాస్ తప్పదమ్మా, ఒప్పుకోవాలి, డినై చేసే రైట్ నీకు లేదు, జస్ట్ డిఫెండ్ చేసుకో అంతే తప్ప. అప్పుడు అవతల డెసిషన్ మార్చుకుంటారు. కొన్ని బిగ్ బాస్లో అలాగే జరిగాయి. డిఫెండ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, అవతల వాళ్ళని మనం కరెక్ట్ చేస్తే మేబీ అవతల పర్సన్ తప్పు చెప్పడం వల్ల మనం ఏమైనా కరెక్ట్ చేస్తే ఓకే అవునా ఇలా జరిగిందా, సారీ నేను వేరేలా అనుకున్నాను, అలా అనుకుని మిమ్మల్ని నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు అలా కాదు కాబట్టి మిమ్మల్ని చేయను, వేరే వాళ్ళని చేస్తాను అన్న రియలైజేషన్ వాళ్ళకి వస్తుందని డిఫెండింగ్ అనే పాయింట్ పెట్టాడు అక్కడ బిగ్ బాస్ అంతే. అంతేగాని మీరు ఒప్పుకోకపోయినా మీరు నామినేట్ అయిపోతారు. మీరు డిఫెండ్ చేసుకొని అవతల వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేసి వాళ్ళు రియలైజ్ అయ్యి వేరే వాళ్ళని నామినేట్ చేస్తే అది వేరే విషయం. కానీ వాళ్ళు స్టిక్ ఆన్ అయినంత వరకు మీరే నామినేట్ అవుతారు అంతే. అంతే అండి, మండే ఎపిసోడ్కి ఎలా జరిగింది, ఎలా ముగిసింది. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ యువర్ యాంటనీ.